వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ ఏపీ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అలాగే విద్యా వ్యవస్థలో టీచర్లది కీలక పాత్రన్న ఆయన ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి టీచర్ల బదిలీ చట్టం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే డిఎస్సి నిర్ణయిస్తామని 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చని మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. అధ్యక్ష, మేము బలంగా నమ్మేది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్. నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం 1,400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష.